రేపే అతిపెద్ద అమావాస్య, పైగా సూర్యగ్రహణంతో పాటు కలిసి వస్తుంది. అందులో బుధవారం చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట. గుమ్మం ముందు నేను చెప్పిన సమయంలో ఈ ఆకుని కాల్చండి చాలు. ఒక్క గంటలోనే మీకున్నటువంటి దరిద్రపు బాధలన్నీ కూడా తొలగిపోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక మీకు కష్టాలు పోయే కాలం వచ్చి అదృష్టాలు వచ్చే సమయం మొదలైంది కాబట్టే ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. దాని ద్వారా వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వారికి ఉన్నటువంటి దరిద్రపు బాధలన్నింటినీ కూడా తొలగించుకొని అదృష్టవంతులుగా మారడానికి మీ వంతు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి హైప్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లో కామెంట్ అయితే చేస్తున్నట్లయితే మీ యొక్క మనసులోని సంకల్పాన్ని చెప్పుకుంటూ ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అని చెప్పి కామెంట్ చేయండి. మీ సంకల్పం ఏదైనా కానీ అది 5 నిమిషాల్లోనే సిద్ధిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. రేపే అతిపెద్ద అమావాస్య అండి. ఈ అమావాస్య అనేది గ్రహణంతో పాటు కలిసి వస్తుంది. మన భారతదేశంలో గ్రహణం అనేది దాని యొక్క తాలూకా వచ్చే ఎఫెక్ట్ అనేది అంతగా లేనప్పటికీ మనకి పండితులు ఏం చెప్తున్నారు అంటే కనుక మనకి సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. ఆ యొక్క దైవానికి గ్రహణం పడుతుంది అంటే కొంత నెగిటివ్ ఎనర్జీ అనేది మన మీద ఉంటుంది కాబట్టి ఈ చిన్న నియమాలను పాటించుకుంటే సరిపోతుంది అని చెప్తున్నారనమాట. అయితే గుమ్మం ముందు ఏ ఆకు కాల్చాలి, ఏ ఆకు కాల్చడం వల్ల మన జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెడుతుంది, మనకున్నటువంటి కష్టాల ఊబిలో నుంచి మనం బయటపడి మనం జీవితం సంతోషంగా గడుపుతాము. అలాగే అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఇవన్నీ కూడా నేను చెప్తాను. చాలామంది కూడా కష్టాలు, బాధలు, సమస్యలు అనేవి ఇప్పటి రోజుల్లో సర్వసాధారణమైపోయాయి. ఎంత పని చేసినా కూడా ఆ పనికి తగిన ప్రతిఫలం అనేది దక్కకపోవడం, నెల వచ్చేసరికి డబ్బు ఇలా వస్తాం అలా నీటిలాగా ఖర్చు అయిపోవడం, అప్పులకు వడ్డీలు కట్టుకోవడం, ఈఎంఐలు కట్టుకోవడం, అలాగే ఇంటి అద్దె, పిల్లలు ఫీజు, ఇంట్లో అనారోగ్య సమస్యలకు ఖర్చులు పెరిగిపోవడం, ఇలా ఏదో ఒక సమస్య అనేది వెంటాడి వేధిస్తూనే ఉంటుంది. అటువంటి వారికి ఈ ఒక్క ఆకు అమావాస్య రోజు గుమ్మం ముందు కాలిస్తే చాలు, వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక్క గంటలోనే మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. లక్ష్మీ కటాక్షంతో మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు అనేవి తెరుచుకోవడంతో పాటుగా మీకు 4 వైపుల నుంచి ధన ప్రవాహం అనేది వరదలా వచ్చి పడుతుంది. మీ ఇంట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అయితే చాలామంది కూడా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండడం, ఒకరు ఏదైతే చెప్తారో దానికి వ్యతిరేకంగా మరొకరు చెప్తూ ఉండడం, అలాగే వీరి మీద, వీరి కుటుంబం మీద కొంతమంది నరుల దిష్టి అనేది ఎక్కువగా ఉండడం, అంటే నెగిటివ్ చూపులు, మనం ఎంత చేసినా కూడా దానికి తగిన ప్రతిఫలం దక్కకపోవడం, ఈ యొక్క చెడు అనేది మన బంధువుల నుంచి రావడమే విశేషం అన్నమాట. బయట వారెప్పుడూ కూడా మన మీద పడి ఏడవరు. మన సొంత బంధువులు, మనకు అయిన వారు ఎవరైతే ఉంటారో వారే మన మీద నెగిటివ్ ఎనర్జీని చూపిస్తూ ఉంటారు. మన మీద మంత్రించిన బియ్యాన్ని చల్లుతూ ఉంటారు. మన గుమ్మంలో నీటిని మంత్రించి చల్లుతూ ఉంటారు. అసలు ఇలా చల్లుతారు అని కూడా మనకి చాలామందికి తెలియదు. కానీ ఇంట్లో సమస్యలు, ఇంట్లో గొడవలు, తరచుగా ఏదో ఒక సమస్య మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటుంది. పగలల్లా కూడా కష్టం పడి వచ్చిన మగ వ్యక్తికి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటి వాతావరణాన్ని చూసి మనశ్శాంతి లేకుండా పోయి చెడు వ్యసనాలకు అలవాటు పడిపోతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ వల్లే వస్తూ ఉంటాయండి. అయితే మీరు చేయవలసింది ఈ అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలి. అమావాస్య అంటే సాక్షాత్తు మహాలక్ష్మి
మహాలక్ష్మీదేవి పుట్టినరోజు కాబట్టి ఈరోజు మీరు ఎట్టి పరిస్థితులలో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం, మగవాళ్ళు కూడా హెయిర్ కట్ చేయించుకోవడం, షేవింగ్ చేయించుకోవడం ఇటువంటివి ఏవి కూడా చేయకూడదు. అలాగే ఇంట్లో ముఖ్యంగా గొడవలు పడడం, కొట్టుకోవడం, ఇంట్లో ఆడ మనిషి ఏడవటం అనేది కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా జరగకూడదు. ఈరోజు చక్కగా ఇంటి వాతావరణాన్ని శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఈరోజు ఇంటి గుమ్మం ముందు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఈ ఆకును కాల్చండి చాలు. 4 వైపుల నుంచి ధన వర్షం కురుస్తుంది. ఎవరికైతే సొంత ఇంటి కల ఉంటుందో ఆ ఇంటి కల నెరవేరుతుంది. డబ్బులు అలా ప్రవాహంలా వస్తూనే ఉంటాయి. అయితే ఈరోజు అమావాస్య కాబట్టి చాలామంది కూడా కొన్ని సమస్యలు పడటానికి కారణం వారికి ఉండేటువంటి పితృదోషాలు. ఆ యొక్క పితృదోషాలు పూర్తిగా తొలగిపోవడానికి ఈ అమావాస్య గడియల్లో పితృతర్పణాలు అర్పించుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే అమావాస్య రోజు పితృదేవతలు భూలోక సంచారం చేస్తూ ఉంటారు. వారికి మనం తర్పణాలు అర్పించడం వల్ల వారి యొక్క ఆత్మ శాంతించి వారు భగవంతుణ్ణి దర్శించుకుంటారు. కాబట్టి వారి యొక్క ఆత్మశాంతి కోసం మనకి వారి యొక్క ఆశీర్వాదాలు చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా పితృతర్పణాలు వదులుకుంటే చాలా అంటే చాలా మంచిది. అలాగే ఈరోజు మీరు ఎట్టి పరిస్థితులలో కూడా షాంపూతోటి కానీ కుంకుడుగాయలతోటి కానీ తలస్నానం చేయొద్దు. మామూలుగా ఒట్టి నీటితోటి తలస్నానం చేయండి. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకూడదు. నలుపు చెడుకు సంకేతం. నలుపు శని దోషాలను కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు నలుపుని మినహాయించి మిగతా వర్ణంలో ఉండే ఏ వస్త్రాలనైనా కూడా ధరించుకోవచ్చు. అలాగే ఈ అమావాస్య రోజు ప్రత్యేకంగా ఇంటిని శుభ్రపరచుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో పాలని పొంగించుకొని ఇంట్లో చక్కగా ఏదైనా కానీ పాలు బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని మీ యొక్క దేవుని మందిరంలో ఆ యొక్క దేవుని చిత్రపటాల ముందు సమర్పించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించుకొని ఇంటిల్లి పాది కూడా తిన్నట్లయితే మీకుండేటువంటి దోషాలు చాలా వరకు కూడా తొలగిపోతాయి. అలాగే ఎవరికైతే రాహుకేతువు దోషాలు, కుజ దోషాలతోటి బాధపడుతున్నారో, ఏలినాటి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాలతోటి బాధపడుతున్నారో, అలాగే ఎవరికైతే అంటే మాకు జీవితంలో అడుగడుగునా కూడా ఏ పని మొదలు పెట్టినా అది వెనక్కిపోతుంది, ఎంత పని చేసినా కూడా మాకు మనశ్శాంతి అనేది ఉండడం లేదు, తరచుగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దగా మారి మమ్మల్ని రోజువారీ జీవితంలో అనేక రకాలుగా మమ్మల్ని టార్చర్ చేస్తున్నాయి అని చెప్పి ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఎవరికైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ వారికి ఉద్యోగాలు రావడం లేదు అని చెప్పి బాధపడుతున్నారో, అలాగే సంతానం కోసం ఎదురు చూస్తూ మాకు సంతానం కలగడం లేదు అని చెప్పి ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అలాగే వివాహ సంబంధాల కోసం చూస్తూ వివాహం త్వరగా జరగాలి అని చెప్పి మాకు ఆశపడుతూ ఉన్నారో, అలాగే పిల్లలు పెద్దలు ఇంట్లో మనశ్శాంతిగా ఉండటానికి, వచ్చిన ధనం నిలబడటానికి, అలాగే కుటుంబంలో ఎటువంటి కలహాలు అనారోగ్య సమస్యలు అనేవి లేకుండా ఉండటానికి మీ ఇంటి ముందు రేపు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఈ ఆకుని కాల్చితే చాలు, పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. చాలామంది కూడా మన వారే మన మీద నెగిటివ్ పూజలు అనేవి జరిపిస్తూ ఉంటారు. మంత్రతంత్ర తాంత్రిక పూజలు అనేవి చేపిస్తూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ అమావాస్య గడియల్లో చాలామందికి కూడా మనశ్శాంతి లేక ఏదో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, శక్తి సన్నగిల్లిపోవడం, ఏదో గాలి ధూళి సోకినట్లుగా బిహేవ్ చేయడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా పోవడం కోసం ఈరోజు ఇంటి గుమ్మం ముందు ఈ ఆకును కాలిస్తే సరిపోతుంది. అలాగే ఈరోజు ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా మీకంటే పెద్దవాళ్ళ చేత ఎర్రనీళ్ళు తీయించుకోవడం,
తీసుకోవడం కానీ, రాళ్ళ ఉప్పు, ఎండు మిరపకాయలు ఇంకా వెంట్రుకలతోటి కలిపి దిష్టి తీయించుకుంటే చాలా అంటే చాలా మంచిదన్నమాట. అలాగే ఈరోజు సూర్యగ్రహణం వచ్చేసి ఆగస్టు 12 రాత్రి 9:45 నుండి మొదలయ్యి ఆగస్టు 13 తెల్లవారుజామున 2:15 వరకు ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మన పండితులు చెప్తున్నారు. ఈ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది ఇండియా మీద లేనప్పటికీ కూడాను ఆ యొక్క సూర్య భగవానుడికి గ్రహణం పడుతుంది కాబట్టి కొన్ని రకాలైనటువంటి విష కిరణాలు మన యొక్క జాతకం మీద, కొన్ని రాసుల వారి మీద ప్రభావం అనేది చూపిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు గ్రహణ సమయం అనేది పూర్తిగా ముగిసిన తర్వాత, అంటే ఆగస్టు 13వ తారీఖు తెల్లవారిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేస్తే చాలా అంటే చాలా మంచిది. అలాగే ఈరోజు ఇంట్లో పూజ చేసుకొని మీరు స్వామివారికి హారతిని అర్పించుకోవడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయి అని కూడా చెప్తున్నారు. అలాగే ఈ అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఇంట్లో పూజ చేసి తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, అంటే ఇంటి మెయిన్ ద్వారం గడప ఏదైతే ఉంటుందో ఆ గడపకి ఇరుపక్కల కూడా మందారం ఆకుని కానీ లేదంటే కనుక తమలపాకుని కానీ పెట్టండి. ఈ విధంగా మందారం ఆకు కానీ తమలపాకుని కానీ పెట్టుకొని చేయడం వల్ల ఈ యొక్క పరిహారానికి శక్తి రెట్టింపు అవుతుంది. తరువాత దీని మీద 2 వైపులా కూడా రాళ్ళ ఉప్పును వేయాలి. రాళ్ళ ఉప్పు చెడు దోష నివారణకు, చెడు కన్ను నివారణకు, ఇంట్లో ఉండే నకారాత్మక కారాత్మక శక్తులు బయటికి లాగి వేయడానికి, ఇంట్లో జ్యేష్ఠాదేవిని బయటికి తరిమి కొట్టడానికి, ఇంట్లో ఉండే అశాంతిని దూరం చేయడానికి రాళ్ళ ఉప్పు అద్భుతంగా ఉపయోగపడుతుంది. తరువాత వచ్చేసి ఒక పచ్చి నిమ్మకాయ ఉంటుంది కదండి, పచ్చి నిమ్మకాయలు అంటే ఆకుపచ్చ రంగులో ఉండే నిమ్మకాయలు 2 తీసుకోండి. ఆ రెండింటిని కూడా అడ్డంగా కాదు, వీడియోలో ఇక్కడ నేను క్లిప్పులు అడ్డంగా కోసిన నిమ్మకాయలను యాడ్ చేశాను, కానీ మీరు నిలువుగా కట్ చేయండి. అడ్డంగా వద్దు, నిలువుగా కట్ చేయండి. ఈ విధంగా నిలువుగా కట్ చేసి అటు 2 బద్దలు ఇటు 2 బద్దలు పెట్టండి. తరువాత వాటి మీద పసుపు కుంకుమ వెయ్యాలి. నిమ్మకాయ అంటే చాలా శక్తివంతమైనది. నిమ్మకాయతోటి ఏ పరిహారం చేసినా కూడా ఆ పరిహారానికి 1000 రెట్ల శక్తి అధికంగా ఉంటుందన్నమాట. సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. తరువాత దాని మీద పసుపు కుంకుమ చల్లండి. ఇక్కడ ఆకు వచ్చేసి బిర్యానీ ఆకండి. బిర్యానీ ఆకు కేవలం మనం బిర్యానీ చేసుకోవడానికో లేదంటే వంటల్లో వాడుకోవడానికే కాదండి, ఇటువంటి పరిహారాలకి కూడా రెట్టింపు శక్తిని ఇవ్వడానికి, మనకున్నటువంటి బాధలను కష్టాలను తొలగించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. తరువాత కాస్త కర్పూరపు బిళ్ళలు 2, 3 ఈ యొక్క బిర్యానీ ఆకు మీద నిమ్మ బద్దల మీద పెట్టేసేయండి. తరువాత ఈ యొక్క కర్పూరపు బిళ్ళలను వెలిగించే ముందు మాకున్నటువంటి చెడు తొలగిపోవాలి, ఇంట్లో ఉండే చెడు బయటికి వచ్చేసేయాలి, జ్యేష్ఠాదేవి వెళ్ళిపోవాలి, లక్ష్మీదేవి అడుగు పెట్టాలి, మేము ఏ పని అనుకుంటే ఆ పని చక్కగా సిద్ధించాలి, మా ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలి, మాకున్నటువంటి కష్టాలు బాధలు తొలగిపోవాలి, మా జీవితంలోకి అదృష్టం అనేది అడుగు పెట్టాలి అని చెప్పి మనసులో సంకల్పించుకొని ఆ యొక్క హారతి బిళ్ళలను వెలిగించండి. ఇలా వెలిగేటప్పుడు ఆ బిర్యానీ ఆకు పూర్తిగా కాలేట్లుగా జాగ్రత్త పడండి. ఈ విధంగా ఈ ఆకుని కాల్చేసి మీరు ఇంట్లోకి వెళ్ళి మీ పనులు యథావిధిగా చేసుకోండి. తరువాత రోజు ఉదయం, మరుసటి రోజు ఉదయం ఈ యొక్క ఆకు, రాళ్ళ ఉప్పు, నిమ్మకాయలు, ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ కూడా మిగిలిపోతాయి కదా గడప దగ్గర, వీటన్నింటిని తీసుకొని ఏదైనా ఒక కవర్లో వేసుకొని ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే ఎవరు తొక్కనటువంటి ఒక చెట్టు మొదట్లో కానీ వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి
కాళ్ళు చేతులు మొహము కడుక్కొని లోపలికి వెళ్ళి చక్కగా స్నానం చేసేసి పూజ చేసుకోండి. ఒకవేళ పూజ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ స్నానం చేసేసేయండి. ఈ విధంగా మీరు చేసిన తర్వాత మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా మీ జీవితం అదృష్ట జాతకులుగా మీరు మారిపోతారనమాట. మీకున్నటువంటి దరిద్రాలన్నీ కూడా, అంటే ఇక్కడ నేను అన్నీ చెప్పాను. ఇక్కడ ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే అప్పుల బాధలు, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉన్నా, మీ మీద గాలి ధూళి ఉన్నా, ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, అలాగే జ్యేష్ఠాదేవి ఉన్న, ఇటువంటివన్నీ కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోయి మీకున్నటువంటి దరిద్రాలన్నీ కూడా పోయి లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారండి. మీరు పట్టిందల్లా కూడా బంగారం అయ్యి కోటేశ్వరులు అవ్వడం ఖాయం. అలాగే ఈ యొక్క గ్రహణం కూడా పూర్తవుతుంది కాబట్టి ఆగస్టు 13వ తారీఖు గోమాతను సేవ చేసుకోవడం, గోమాతకు పూజ చేసుకోవడం, గోమాత కింద దూరి వెళ్ళడం, గోమాత తోక దగ్గర తాకడం, గోమాతకు పచ్చిగడ్డి ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా అపమృత్యు దోషాలు తొలగిపోవడంతో పాటుగా మీరు ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం సిద్ధించడానికి గోమాతలో ఉండేటువంటి 33,000 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది మీకు లభించి సూర్యగ్రహణం వల్ల వచ్చేటువంటి నెగిటివ్ శక్తి అనేది పూర్తిగా పటాపంచలైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా గోమాత సేవ అయితే చేసుకోండి. అలాగే ఆగస్టు 13వ తారీఖు ఏదైనా కానీ దేవాలయానికి వెళ్ళడం, లేదంటే కనుక ఆ యొక్క శివాలయానికి అంటే పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి శివలింగానికి ఆవు పాలతోటి కానీ, పంచామృతాలతోటి కానీ, తేనెతోటి కానీ, ఇవి ఏవి లేని పక్షంలో ఒక చెంబుడు నీటితోనైనా కానీ శివలింగానికి మీ చేతులతోటి అభిషేకాన్ని చేసి చక్కగా ఒక దీపాన్ని వెలిగించి నైవేద్యాన్ని సమర్పించిరండి. మీకున్నటువంటి జాతక దోషాలు, గ్రహ దోషాలు, కుజ దోషాలు, నాగసర్ప దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులలో కూడా నాన్ వెజ్ వండుకోవడం కానీ, నాన్ వెజ్ తినడం కానీ అస్సలు చేయకూడదు. గుర్తుంచుకోండి, నాన్ వెజ్ తింటే మీరు చేసేటువంటి పరిహారం అనేది ఫలించకపోగా ఇంకా అష్టకష్ట దరిద్రపు బాధలు అనేవి అనుభవించాల్సి ఉంటుంది. ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నాన్ వెజ్ అనేది తినకండి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా శివారాధన చేసుకోవడం, ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు పాలు బెల్లంతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించుకోవడం, అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతోటి అలంకరించుకోవటం, అంటే ఈ విధంగా చేసినట్లయితే మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షంతో మీ జీవితంలో సిరుల పంట, సిరుల వర్షం అనేది కురుస్తుంది. మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పం అనేది సిద్ధిస్తుంది. కానీ మర్చిపోకుండా ఈ అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత గుమ్మం ముందు ఖచ్చితంగా ఈ ఆకును కాల్చండి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వీడియో ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదములండి. అలాగే పరిహారాన్ని కూడా చేసుకోండి. మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీదేవియే నమః అని చెప్పి కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయండి. దానివల్ల కూడా ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేసుకుంటారు, వారికి ఉండేటువంటి కష్టాలను దూరం చేసుకుంటారు. దానికి మీరు సహకరించినందుకు ఆ పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుంది. కాబట్టి ఖచ్చితంగా హైప్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదములండి.